తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం దడపుట్టిస్తోంది. ఏపీ తెలంగాణలో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యతతో పీలిస్తే చేస్తాం, పీల్చకుంటే మరణిస్తాం అన్నట్లుగా పరిస్థితి మారిందని జనంలో టెన్షన్ మొదలైంది. హైదరాబాద్లో గత 5 రోజుల్లో గాలి నాణ్యత రెట్టింపు శాతం పైగా క్షీణించగా తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణించింది. ఇక విశాఖ, తిరుపతిలో గాలి నాణ్యత పూర్ లెవెల్కు పడిపోయింది. మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం మారనుందనే వార్తలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ పరిణామం మున్ముందు మరింత ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 5న హైదరాబాద్లో 68గా ఉన్న గాలి నాణ్యత సూచి AQI ఇవాళ 152 పాయింట్లకు పడిపోయింది. ముఖ్యంగా అమీన్పూర్ 165, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా 157, సెంట్రల్ యూనివర్సిటీ 156, హైదరాబాద్ US కాన్సులేట్ 155, ఆసిఫ్ నగర్ సీతారాంబాగ్ రోడ్ 154, బంజారాహిల్స్ 149, కాప్రా 144 పాయింట్లుగా గాలి నాణ్యత సూచి నమోదైంది. దీంతో ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నవారు, ఆస్తమా, హృద్రోగ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని, దుమ్ము పొగ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. దేశంలోని 254 నగరాలు, పట్టణాల్లోని వాయు కాలుష్యాన్ని ఆన్లైన్ కేంద్రాలు నిరంతరం నమోదు చేస్తాయి. అక్కడ నమోదయ్యే AQIని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించి ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్ రూపంలో విడుదల చేస్తుంది. నిన్న సాయంత్రం విడుదలైన బులెటిన్లో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం పీక్ స్టేజ్లో ఉంది. తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణించగా విశాఖలో పూర్ లెవెల్కు చేరింది గాలి నాణ్యత. తిరుపతిలో ఈ నెల ప్రారంభంలోనే 85గా ఉన్న AQI ప్రస్తుతం 216కు చేరింది. తిరుపతిలో సంతృప్తికర స్థాయి నుంచి AQI పూర్ లెవెల్కు చేరుకుంది. ఇక వైజాగ్లో గాలి నాణ్యత సూచి పూర్ స్థితికి అతి సమీపంలో ఉంది. విజయవాడలో పరిస్థితి ప్రస్తుతం సంతృప్తికర స్థాయిలో కనిపిస్తోన్నా ఇక్కడ కూడా డేంజర్ సిచ్యువేషన్ నెలకొని ఉంది. AQI భారీగా పడిపోవడంతో ప్రత్యేకంగా వృద్ధులు, పిల్లలు, ఆస్తమా, హృద్రోగులు జాగ్రత్తగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ ప్రజలకు పెద్దగా ప్రమాదం లేదని, పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ, హృద్రోగ సమస్యలున్న రోగులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం బాగా చల్లగా ఉంటే ఇంట్లోనే ఉండాలని, ఎండ వచ్చాకే బయటకు వెళ్లడం మేలని, ఆ సమయంలో కూడా మంచి మాస్క్ పెట్టుకుని అవసరమైతేనే బయటకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇన్హేలర్ను వాడేవారు క్రమం తప్పకుండా దాన్ని వినియోగించాలని, పొగ తాగేవారు ఆ అలవాటును మానుకోవాలని సూచించారు.